Hello, welcome to Daring and Dashing channel. Welcome back to Daring and Dashing Praveen. సో ఫస్ట్ బోనాలు మన గోల్కొండ బోనాలు. ఇంతకీ గోల్కొండ బోనాల ఫస్ట్ బోనాలు ఎవరు చేస్తారు? నజర్ బోనము అండ్ ఇంకా మహంకాళమ్మ వారి ఊరేగింపు అవి ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాము. ఇంతకీ అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అండ్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇక్కడ చేసే వాళ్ళ గుడి పూజారులను అయితే మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఇయర్ ఎంత డిఫరెంట్ ఉండబోతుంది అండ్ ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది. సో రండి. చలో ఈరోజు అయితే మన ముందు అన్న వాళ్ళు ఉన్నారు. సో ఇంతకీ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మా తమ్ముడు సురేష్ చారి గారు, మా ఫాదర్ గోల్కొండ జగదాంబ మహాంకాళి టెంపుల్ వృత్తి పనివాళ్ళ సంఘం అధ్యక్షులు సాయిబాబాచారి గారు, ఆయననే ఫౌండర్. మీ డాడీ ఇన్ని డేస్ చేసిండు, ఇప్పుడు మీరు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఏదైనా మీరే ముందున్నట్టు కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా చేద్దాం అనుకుంటారు? లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్ ఏమైనా డిఫరెంట్ ఉండబోతుందా? అయితే అన్న మీరు ఇట్లా ఎలిఫెంట్ మీద విగ్రహం బట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, అంటే ఆ విగ్రహానికి పూజ చేస్తారా లేకపోతే అక్కడున్న విగ్రహమే మీరు తీసుకొని వెళ్తూ ఉంటారా? అయితే అన్న ఇప్పుడు పైన అమ్మవారికి పూజలు చేస్తారు, అంటే ఎట్లా చేస్తూ ఉంటారు? డిఫరెంట్ వేరే గుళ్ళకి మన గోల్కొండ గుళ్ళకి డిఫరెంట్ ఏమైనా ఉందా? జగదాంబకు గమల దండలు రో, సింహవాహిని చిత్తారమ్మకు సిరిగల పేరులు రో, రాణి కాసుల దుర్గమ్మకు రంగుల తొట్టెలు రో, బారాకాసుల మారెమ్మకు బంగారు ఉయ్యల రో, నల్లారాళ్ళ గుట్టలో గోలుకొండ కోటలో, గోలుకొండ కోటలో నల్లారాళ్ళ గుట్టలో. చలో వెల్కమ్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. Welcome back to Daring and Dashing Praveen. సో ఫస్ట్ బోనాలు మన గోల్కొండ బోనాలు. ఇంతకీ గోల్కొండ బోనాల ఫస్ట్ బోనాలు ఎవరు చేస్తారు? నజర్ బోనము అండ్ ఇంకా మహంకాళమ్మ వారి ఊరేగింపు అవి ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాము. ఇంతకీ అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అండ్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇక్కడ చేసే వాళ్ళ గుడి పూజారులను అయితే మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఇయర్ ఎంత డిఫరెంట్ ఉండబోతుంది అండ్ ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది. సో రండి. చలో ఈరోజు అయితే మన ముందు అన్న వాళ్ళు ఉన్నారు. సో ఇంతకీ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అంకుల్ నమస్తే. చెప్పండి అన్న, మీరు ముగ్గురు ఆల్మోస్ట్ చూడడానికే సేమ్ కనిపిస్తారు. మీరు ఇంతకీ బ్రదర్సా లేకపోతే ఫాదర్ అండ్ సన్సా? ఇట్లా మా ఫాదర్ సాయిబాబాచారి గారు, మా తమ్ముడు సురేష్ చారి గారు, మా ఫాదర్ గోల్కొండ జగదాంబ మహాంకాళి టెంపుల్ వృత్తి పనివాళ్ళ సంఘం అధ్యక్షులు సాయిబాబాచారి గారు, ఆయననే ఫౌండర్. ఈ టెంపుల్ వర్కర్స్కి ఆయన గత 15 సంవత్సరాల నుంచి రాత్రి అనక పలుగనక కష్టపడి వాళ్ళ గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే దేవాలయ మహాంకాళి పూజారిగా ఆయన పూజారిగా నిర్వహిస్తున్నారు. అయితే అన్న ఇప్పుడు మీ డాడీ ఇన్ని డేస్ చేసిండు, ఇప్పుడు మీరు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఏదైనా మీరే ముందున్నట్టు కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా చేద్దాం అనుకుంటారు? లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్ ఏమైనా డిఫరెంట్ ఉండబోతుందా? ఇది ఇప్పుడు మా డాడీ 5th జనరేషన్, 5వ పీడి ఇది మా డాడీది. మహాంకాళి దేవాలయ పూజారిగా మా డాడీ చేయడం జరిగింది. కింద ఒక వృత్తి పని వాళ్ళ సంఘం ప్రతినిధి ఒక అతను గొడవ జరిగింది పైన. ఆ గొడవ తర్వాత నేను ముందుండి వృత్తి పని వాళ్ళ గురించి ఎందుకు న్యాయం చేయవద్దు, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇప్పియాలి, ఇంకోటి 28 కుల వృత్తులు ఉన్నారు, ఆ కుల వృత్తులకు న్యాయం చేయాలనేసి ముందుండి రాత్రి పగలు గవర్నమెంట్ తో ఫైట్ చేసి వాళ్ళకు గుర్తింపు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. వేతనం
పెంపు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్తో కానీ మాట్లాడి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే మా సురేష్ చారి గారు, మా నాన్నతో పాటు మా సురేష్ కూడా అక్కడ దేవాలయం పూజారిగా నిర్వహిస్తున్నారు బోనాలతో పాటు. మళ్ళీ ప్రతి అమాస రోజు కూడా ఆయన అమ్మవారికి కళ్ళు సాకులు పెట్టుకుంటూ ఆషాఢ మాసంలో పూనలు చేస్తుంటారు. అయితే అన్న ఇంతకీ అక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? జగదాంబ అంటారు, ఎల్లమ్మ అంటారు, ఇట్లా డిఫరెంట్ పేర్లు చెప్తారు. ఇంతకీ అక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? ఇప్పుడు గోల్కొండ కోటలో 400 మెట్లు ఎక్కి పైన ఉన్న అమ్మవారు జగదాంబ అమ్మవారు, ఒక ముందు గుడి కాడ జగదాంబ అమ్మవారు, బ్యాక్ సైడ్ ఉన్న మహంకాళి అమ్మవారు. టోటల్ పేరు ఏంటంటే శ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అనేసి. అవి 2 స్వయంభూ విగ్రహాలు అన్నట్టు. ఆ నిజాం సర్కార్ టైం నుంచి, పాత కాకతీయుల కాలం నుంచి ఆ 2 స్వయంభూగా వెలిసిన విగ్రహాలు అవి. మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసిన కాదు, స్వయంభూగా వెలిసిన విగ్రహాలతోనే అక్కడ మనం ఈ ఆషాఢ మాసం బోనాలు జరుగుతుంది. అయితే అన్న మీరు ఇట్లా ఎలిఫెంట్ మీద విగ్రహం బట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, అంటే ఆ విగ్రహానికి పూజ చేస్తారా లేకపోతే అక్కడున్న విగ్రహమే మీరు తీసుకొని వెళ్తూ ఉంటారా? విగ్రహాలు పెట్టి తీసుకెళ్తాం ఎలిఫెంట్ మీద, ఎలిఫెంట్ మీద ఊరేగింపుగా. అవి ఉత్సవ విగ్రహాలు. ఇంకోటి అమ్మవారికి పైన కవచం విగ్రహాలు ఇవి. స్వయంభూగా అమ్మవారి విగ్రహం ఆల్రెడీ ఆ గుట్ట పైన ఉన్నాయి, విగ్రహాలు వెలిచిన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల పైన సైడ్ లో తీసుకెళ్లి అమ్మవారికి కవచం లెక్క పక్కకు పెట్టి నెల రోజులు అక్కడ బోనాలలో అక్కడ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే అన్న ఇప్పుడు పైన అమ్మవారికి పూజలు చేస్తారు అంటే ఎట్లా చేస్తూ ఉంటారు? డిఫరెంట్ వేరే గుళ్ళకి మన గోల్కొండ గుళ్ళకి డిఫరెంట్ ఏమైనా ఉందా? కరెక్ట్. తెలంగాణలో బోనాలు ఆదివారం రోజు బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే సోమవారం రోజు అమ్మవారిది బలిగంప కార్యక్రమం ఉంటుంది. కానీ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే అమ్మవారికి ప్రతి గురువారం ఆదివారం అలా 9 వారాలు, అంటే మన నవరాత్రి ఉంటుంది కదా, అలాగే 9 వారాలు స్టార్ట్ అయ్యేది బోనాలు గోల్కొండ కోటలనే, మళ్ళీ ముగిసేది కూడా గోల్కొండ కోటలే. అమాస రోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అమాస వరకు గోల్కొండలో 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం ఆదివారం మరి మధ్యలో మంగళవారం కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోల్కొండలో నెల రోజుల పాటు బోనాలు అవుతాయి. అయితే మనం చూస్తూ ఉంటాం నార్మల్గా గోల్కొండ అని వస్తుంది, కానీ ఈ ఇయర్ గర్ల్స్ కి ఎట్లాంటి సేఫ్టీ ఉంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు గోల్కొండ టెంపుల్ కి పైకి వెళ్ళే వరకు అంటే 400 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలో మనం బ్యారిగేటింగ్ ఇద్దరికి వేయడం, బోనాల వాళ్ళకి, ఓడిబియ్యాల వాళ్ళకి, తర్వాత జెంట్స్ కి లేడీస్ కూడా వేయడం, అది టెంపుల్ దగ్గర వేయడం జరుగుతుంది. కానీ లాస్ట్ టైం డిస్కషన్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, లోకల్ ఉన్న మన గవర్నమెంట్ చైర్మన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 1 వే చేయడానికి అక్కడ దారి ఏంటంటే 400 మెట్లకి ఎక్కాలి పైకి, కానీ 1 వే గురించి ఒక బ్యాక్ సైడ్ నుంచి తోవ కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇయర్ స్పెషల్ గా. ఇంకోటి సీ టీమ్ కూడా అక్కడ ఉన్నాయి అక్కడ. ఇంకోటి లాస్ట్ టైం కూడా చాలా గొడవలు అయినాయి ఆ లేడీస్ క్యూ లైన్ వల్ల బోనాలు కూడా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్, గోల్కొండ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. అక్కడ పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మొహల్లాగంజ్ రిసాలాబాద్ చెందిన కొన్ని వాలంటీర్స్ వాళ్ళు కూడా ఈ లేడీస్ బోనానికి ప్లస్ ఓడిబియ్యాల గురించి మహిళలకు కూడా స్పెషల్ గా వాళ్ళకి దర్శనం కల్పించడం జరిగింది. అంటే మీరు పర్టికులర్ గా ర్యాలీ తీయడానికి రీజన్ ఏంటిదన్న? ఇది మా తాత ముత్తాతల నుంచి మనం ఇంతకుముందు ఒక చిన్న అమ్మవారి ఊరేగింపు, చిన్న అమ్మవారి విగ్రహం ఉండే, ఆ విగ్రహం పూజించుకుంటా తర్వాత అమ్మవారి పటం పెట్టుకొని నజర్ బోనం ఉంది, సర్కార్ బోనం అంటారు. అప్పుడు నిజాం టైం వాళ్ళకి పైసలు వేయడం జరుగుతుండే అమ్మవారికి. ఎందుకంటే పాత రాజుల కాలం నుంచి బోనాలు చేయమని రాజు కూడా పైసలు వేయడం జరుగుతుండే, మళ్ళీ నిజాం సర్కార్ కూడా పైసలు వేయడం జరుగుతుండే. సో అప్పటి నుంచి ఈ సర్కార్ బోనము తర్వాత ఈ అమ్మవారి ఊరేగింపులు ఆ కాలం నుంచే చేయడం జరుగుతుంది. ఏంటంటే మొత్తం ఎట్లా తెలంగాణ అభివృద్ధి చేయించుకుంటా అలాగే మనం ఎట్లా అభివృద్ధి అవుతుంటే అట్లా మన ఊరేగింపు కూడా తెలంగాణ బోనాలు అంటే గోల్కొండ బోనాలు ఫస్ట్. ఆ బోనాలకి సొంత ఖర్చు, సాయిబాబాచారి గారు సొంత ఖర్చు, ఇలా ఎలాంటి చందా కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ ఫండ్ రాకుండా కూడా ఆయన సొంతం డబ్బులు ఒక 3 లక్షల రూపాయలు ఆ ఊరేగింపుకు ప్రత్యేకంగా గత 15 సంవత్సరాలతో నేను పెట్టడం జరుగుతుంది. అంటే ఇంతకీ నజర్ బోనం అంటే ఏంటిదన్న? నజర్ బోనం అంటే అమ్మవారికి దిష్టి తాకుండా, ఆ నజర్ అంటే అమ్మవారికి పచ్చి కుండ ఉంటుంది ఒకటి, ఆ పచ్చి కుండకి బొట్లు పెట్టడం, పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ 2 కుండలని అక్కడ నుంచి నజర్ బోనం బంజర్ దర్వాజా నుంచి బంజర్ దర్వాజా నుంచి గోల్కొండ ఫోర్ట్ తీసుకోవడం వెళ్తుంది. ఆ బోనం కూడా గత 15 సంవత్సరాల నుంచి సొంత డబ్బులుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ పోతరాజు, బగ్గి, బ్యాండు విగ్రహాలకు సాయిబాబాచారి గారు ఓన్ గా పెట్టడం జరుగుతుంది. అంటే మొత్తం మీరే ఓన్ గా పెడతారు? మీకేమి గోల్కొండ ఇప్పుడు అంత పెద్ద కోర్టు ఉంది, గవర్నమెంట్ కి సంబంధించింది, అక్కడ నుంచి మీకు ఏమన్నా వస్తుందా అన్న ఇన్కమ్ గానీ ఏమన్నా? మేము ఆల్రెడీ రికమెండేషన్ లెటర్ పెట్టడం జరిగింది, మినిస్టర్ ద్వారా గవర్నమెంట్ కి పెట్టడం జరుగుతుంది. కానీ నజర్ బోనం అనేది పూర్వకాలంలో బంజర్ దర్వాజా నుంచి
అందరు కుల వృత్తుల ఆధారంలో బోనం వెళ్తుండే. కానీ ఆ బోనంకి హైలైట్ చేయడం సొంత డబ్బులతో అంటే ఆ రికార్డులు ఏంటంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుండే బోనం చేయమని. ఆ బోనం అక్కడ నుంచి డప్పు కొమ్ము బ్యాండ్ తో తీసుకెళ్ళి పెట్టేస్తుండే నార్మల్ గా. కానీ ఇప్పుడు ఏంటంటే బోనాలు పబ్లిక్ లో రావడం ఈ హైలైట్ చేయడం అంటే సాయిబాబాచారి గారు ఏం చేశారంటే అక్కడ పోతురాజులు పెట్టి ఇంకోటి ఇక్కడ బగ్గి పెట్టి బ్యాండ్ పెట్టి సొంతంగా పెట్టుకుని కానీ చాలా సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నజర్ బోనం కూడా పైసలు ఇవ్వాలి అనేసి. కానీ అదృష్టం ఏంటంటే ఈ గత 15 సంవత్సరాల నుంచి మేమేం చేసి సొంతంగా చందా చేయకుండా ఏదో చందా చేసి మళ్ళీ చందా చేసి అనేకుండా మేము ఓన్ గా పెట్టుకొని అమ్మవారికి 3 లక్షల రూపాయలు పెట్టుకొని మేము తీయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత మెంబర్స్ వస్తుండొచ్చు అన్న ఇప్పుడు గోల్కొండ బోనాలకి? లాస్ట్ ఇయర్ 8 నుంచి 10 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే ఒకటే రోజు బోనాలు ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. 9 వారాలు బోనాలు ఉన్నందుకు ఫస్ట్ పూజకి సెకండ్ పూజ థర్డ్ పూజ అక్కడ పబ్లిక్ డివైడ్ అయిపోతుంది. ఐదో పూజల వరకు గోల్కొండల పబ్లిక్ కంటిన్యూ రావుతుంది. అట్లా 6వ వారం ఏమో అమ్మవారికి హైదరాబాద్ జంట నగరాల్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఈ గోల్కొండలో ఫస్ట్ అయితే స్టార్ట్ ఇక్కడే అవుతుంది. అంటే ఇప్పుడు క్యాస్ట్ బోనాలు చేస్తారు కదా అన్న ఇక్కడ పర్టికులర్ మీరు చెప్పినట్టు. సో అట్లా ఎంతమంది క్యాస్ట్ వరకు ఉంటుండొచ్చు అన్న? క్యాస్ట్ అంటే ఇప్పుడు అమ్మవారికి ఎక్కేది ఈ కులవృత్తులో 28 కులవృత్తుల బోనాలు 2. ఆ బోనాలు ఉదయమే మనం ఎక్కడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం ఇది 6 గంటలకు అమ్మవారికి పచ్చి కుండలో తీసుకెళ్లిన బోనము పైకి తీసుకుని వెళ్తున్నది. అట్లా అన్ని కులాల వృత్తులో అందరూ బోనాలు ఎక్కిస్తూనే ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సురేష్ చారి గారు అభిషేకాలు ఆయన అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి వచ్చిన ఓడి బియ్యాలు మొక్కులు అలాగే బోనాలు అక్కడ వచ్చిన నైవేద్యము. కొంతమంది ఇప్పుడు ఉన్న హిందూ మన అంటే మార్వాడీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మవారికి పూరి హల్వా హాల్ తీసుకొచ్చి ఎక్కడం జరుగుతుంది. ఇవన్నీ మొక్కులైన పైన అమ్మవారికి తీసుకొచ్చి చెల్లించడం జరుగుతుంది సురేష్ చారి. అంటే ఇప్పుడు ఎంతమంది పోతరాజులు వస్తుండొచ్చు అన్న? ఈసారి లాస్ట్ ఇయర్ అయితే మన రిసాలా బజార్ నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపుకి 70 మంది పోతరాజులు ఉండే. అందులో తలవారు శుభ మెయిన్ మన పోతరాజు. అలా మన భరత్ అన్న పైల్వాన్ పోతరాజు, ఇంకోటి రాకేష్ అన్న గారు మా నజర్ మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో ఉండే. వాళ్ళు కూడా ఈసారి మన రాకేష్ అన్న గారు మన భరత్ పైల్వాన్ పోతరాజు గారు మన తలవారు శివన్న గారు 100% నాలుగో కార్యక్రమంలో ముందుండి ఇంకోటి 100 పోతరాలని మేము డిసైడ్ అయినాం ఈసారి. ఈసారి 100 పోతరాజు అంటే ముందు దానికన్నా ఈసారి ఇంకా గ్రాండ్ గా ఉండబోతుంది. ఈసారి గ్రాండ్ గా ఉంటుంది. అందులో విగ్రహాలతో పాటు ఈసారి అమ్మవారికి 2 స్పెషల్ గా విగ్రహాలు చేయడం జరిగింది. అమ్మవారికి పై విగ్రహాలు, ఆ విగ్రహాలు కూడా లాస్ట్ ఇయర్ 4 విగ్రహాలు ఉండే. ఈసారి 6 విగ్రహాలతో పాటు అమ్మవారి ఏనుగు మీద ఊరేగింపు, 10 మంది పోతరాజులు, డప్పులు మాయలతో పెద్ద ఎత్తున మేము ఒక 6 నెలల నుంచే ఈ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడం జరిగింది. అంటే మీకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు అన్న? లాస్ట్ ఇయర్ 4 లక్షల రూపాయలు అయింది. ఈసారి 1 లక్ష రూపాయలు ఎక్కువ పెరగడం. దాంతో పాటు అక్కడికి వచ్చిన పోతరాజులు భక్తులకు కూడా ఒక కుంటల్ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 50 కిలోలు చేయడం, దాంతో 50 కిలోలతో పాటు ఈసారి జనాలు ఎక్కువ వచ్చినందుకు 1 కుంటల్ అన్నదానం చేసి అక్కడికి అమ్మవారికి ఓడి బియ్యం పోసి పంచామృతోని అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా కరెక్ట్ 12 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. అన్న మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనీ మీద డిపెండ్ ఉంటారు, కానీ మీరు మనీ తీసుకోకుండా కూడా ఇంత చేస్తారు. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే మా తాత ముత్తాతలు ఇచ్చిన గిఫ్ట్ ఇది మాకు, తరతరాలుగా వస్తుంది. అది పడేయకుండా నాన్నగారు నాకు నేర్పించడం జరిగింది. నేను మా తమ్ముని కూడా చెప్పిన మహాంకాళి పూజారిగా చేస్తున్నాం, అలాగే మహాంకాళి అమ్మవారి ఊరేగింపు మన ఇంట్లో నుంచి వెళ్తుంది. అది చాలా అదృష్టము. ఫస్ట్ ఇంకోటి మా ఇంట్లో మొహరం రోజు పంజలు వెళ్ళడం జరిగింది. మొహరం పండుగ కూడా మా ఇంట్లో మేము మొహరం అది కూడా చేయడం అవుతుంది. అందుకని మా ఇంట్లో దేవుని రూమ్ లోనే పంజలు వెళ్ళినాయి ఆ మొహరంవి. అవి కూడా మేము పాతేయాలి. 7th మొహరంకి 10th మొహరం కూడా మేము పాత చేయడం జరుగుతుంది. అది అదృష్టం, మా తాత ముత్తాతది ఒక అదృష్టం, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అది మాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసిరు కదా 7th నుంచి అయితే షురూ కాబోతుంది. సో మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వచ్చి ర్యాలీని సక్సెస్ఫుల్గా చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.